నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడైనా లేదా గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం చూసినట్లయితే పూజలో ఖచ్చితంగా హారతి అనేది ఇస్తారు. అసలు హారతి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అసలు? హారతి అనేది దేవుడికి ఆలయాలు ఇస్తారు, గొప్ప గొప్ప పుణ్యపురుషులు వాళ్లకు ఇస్తారు. ఈ హారతిలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మహత్యం ఉంది. అంటే ఆరా అనేది ఉంటుంది. ఇప్పుడు తిరుమల పర్వతం ఉంది. తిరుమల పర్వతం యొక్క ఆరా శక్తి ఎంత ఉంది చెప్పగలరు మీరేమన్నా? చాలా ఎక్కువ ఉంటుంది. ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది అది. అందుకే ప్రపంచమంతా వచ్చి ఆడబడిపోతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ధనం వచ్చేటువంటిది, అంటే ప్రపంచంలో ఉన్న డబ్బులు అంతా లాగుతుంది అనమాట. ఆ రేంజ్లో దాని ఆరా లెవెల్ ఉంది, ఆ క్షేత్రం యొక్క ఆరా లెవెల్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తారు, అప్పటి వరకు రానంత వరకు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రధానమంత్రి గారు రావాలా, హాఫ్ అన్ అవర్ పడుతుంది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ప్రధానమంత్రి వచ్చేస్తాడు, స్టేజ్ ఎక్కుతాడు, ఎక్కడో అక్కడ లేచి నిల్చుకునేస్తారు. ఆయన ఆరా వచ్చి అందరినీ కదిలిచ్చేస్తుంది. అయ్యా నిల్చుకోండి నేను చెప్తాడా? లేదు. లేదు మీ పాటు మీరు మాట్లాడుకోండి అని చెప్తాడా? ఆయన పాటికి ఆయన వస్తాడు. ఆయన ఆరా అనేది అక్కడ ఉన్న అందరినీ ప్రభావితం చేస్తుంది. ఒకసారి లేచి నిల్చుకునేస్తారు అందరూ. ఆయన విదేశీ పర్యటనకి వెళ్తాడు, ఆ దగ్గర అందరూ ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ అటెన్షన్లోకి వచ్చేస్తారు, అందరూ సెల్యూట్లు చేస్తుంటారు. ఆయన ఆరా అనేది వాళ్ళని ఆటోమేటిక్గా అటెన్షన్ రప్పిస్తుంది. ఆయన శరీరం నుంచి విడుదలవుతున్నటువంటి ఆరా యొక్క శక్తి. దీన్ని ఎవరైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు దేవతా విగ్రహానికి ఎంత ఉంటుంది? ఆ ఆరాలో పవిత్రమైనటువంటి జ్యోతిని కానీ కర్పూరాన్ని కానీ పెట్టి 3 సార్లు ఇలా తిప్పితే ఆ జ్యోతిలోకి ఆ శక్తి వస్తుంది. ఆ శక్తిని మనము దేవతను టచ్ చేయకుండా దేవతా శక్తిని కండ్లకు అద్దుకుని ఆరాన్ని మనం కనెక్ట్ చేసుకోవడం. హారతి కోసం అందరూ ఆరతి ఇలా దేవత అందరూ ఆటోమేటిక్గా అటెన్షన్లోకి వస్తారు. ఇట్లా అంటారు, అందకపోయినా కానీ అంటూ ఉంటారు. అవును. అంతెందుకు ఆకాశంలో శ్రీవారి నామాలో పరమేశ్వరుడు త్రిపుండ్రాలు కనిపించాయి అనుకుందాం, అమ్మవారి త్రిశూలం కనిపించింది, మేఘాల రూపంలో కనిపించింది అనుకుందాం, చూసి నమస్కారం చేసుకుంటారు. అవును. ఎందుకు? ఆ శూలంలో ఉన్న శక్తి నాకు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి దిష్టి తగులుతుంది, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి, లేదా ఒక చిన్న బిడ్డకు ఉంటుంది, కర్పూరంతో తిప్పుతారు చుట్టూ, లేదు చీపురు పుల్లతో తిప్పుతారు. తిప్పడం వల్ల ఆ నెగటివ్గా ఉన్నదంతా దాంట్లోకి వచ్చేస్తుంది కదా, వెలుతుర్లోకి. దాన్ని తీసుకుపోకుండా డ్రైనేజ్లు వేస్తారు. అంటే నెగటివిటీని కూడా లాగుతుంది, పాజిటివిటీని లాగుతుంది ఒక హారతి అనేది. దేవుడి దగ్గర ఉన్నటువంటిది, దేవతలో ఉన్నటువంటి దైవశక్తిని లాగుతుంది. అది అందరికీ ఇచ్చి కళ్ళకు అద్దుకుంటుంది. ప్రతి ఒక్కరు పోయి విగ్రహం తాకూడదు. నరేంద్ర మోడీని పోయి చీపెట్టి లాగుతామా మనం? మనిషే కదైనా. చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది టచ్ చేయకుండా. మరి దేవుణ్ణి పోయి తాకాలంటే సృష్టి పాలకులు కదా వాళ్ళు, దేవుళ్ళు, వాళ్ళని మనం తాకలేము. కాబట్టి ఇప్పుడు ఒక పెండ్లి కొడుకు ఒక పెండ్లి కూతురు ఉంటారు, వాళ్ళందరూ చూస్తారు. ఆ రోజునంత మేకప్లో వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పుడు ఉండరు. బెస్ట్ లుక్లో ఉంటారు. చుక్క పెడేస్తారు, బొక్క చుక్క. ఆ చుక్క అందరి యొక్క చూపులు పడి 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 రెటీనాలో నుంచి నల్లగుడ్లు అందరి చూపులు వాళ్ళపైన పడతాయి. కాబట్టి వాళ్ళు కింద పడిపోతారు. ఆ చుక్క కానీ లేకపోతే కంట్రోల్ అవుతుంది. ఆడికి కూడా మళ్ళీ వాళ్ళకి దిష్టి తీస్తారు, ఓవర్లోడ్ అయిందేమో కంటి చూపులతో. అంటే ఇది ఒక థెరపీ. ఇప్పుడు దేవతలోంచి తీసుకున్న హారతిలో దైవశక్తి వస్తుంది. అది కాస్మిక్ థెరపీ, స్పిరిచువల్ థెరపీ. అది మనం కనెక్ట్ చేసుకోవాలి. హారతికి అబ్జార్ప్షన్ శక్తి ఉంటుంది. ప్రతి వస్తువుకి మనము చేతిలో వించిన గోరుకు కూడా ఆరాశక్తి ఉంటుంది. అది మనతోనే కదా ఉంది. దాని స్థాయిలో దానికి పవర్ ఉంటుంది. అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. దానికి పెండులం అని ఒకటి ఉంటుంది. ఆ పెండులం అనేది ఆరా లెవెల్ని చెక్ చేస్తుంది. ఆ పెండులం ఇలా పెడితే ఎంతవరకు ఆరా ఉందో అంతవరకు రౌండ్గా సర్కిల్కి తిరుగుతుంది. ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఇంత దూరం తిరుగుతుంది. మరీ ఎక్కువ ఉంటే ఫ్యాన్ లాగా తిరుగుతుంది పెండులం. అది మనుషులకు కూడా చెక్ చేయొచ్చు గురుగారు? చాక్లెట్ పేపర్ చేయొచ్చు, చించేసిన బస్ టికెట్కి చేయొచ్చు, ఒక డెడ్ బాడీకి చేయొచ్చు, ఒక టీవీకి చేయొచ్చు, మన కాళ్ళ చెప్పులకు కూడా చేయొచ్చు. చాక్లెట్ అంటే ప్రాణం లేని వాటికి కూడా ఆరా ఉంటుందా? ప్రాణం లేనిదంటూ ఏదీ లేదు. దానివల్ల మనకు ఉపయోగం లేకపోయినంత మాత్రం అది నాకు ప్రాణం లేదని కాదు. ఒక బాడీ చనిపోయింది అనుకో, ఒక వ్యక్తి చనిపోతే ప్రాణం లేదు కదా, అది దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక వారం రోజులు అట్లే వదిలేసి దాంట్లో కొన్ని కోట్ల జీవులు మళ్ళీ పుడతాయి, పురుగులు పుడతాయి, ప్రాణశక్తి పుడుతుంది అక్కడి నుంచి మళ్ళీ. ఇక్కడ వచ్చేకాడికి ఆ బాడీతో కొన్ని అవసరాలు తీరిపోవచ్చేమో, కానీ అది ప్రాణశక్తే. అంటే ప్రాణం లేనిదంటూ ప్రపంచంలో ఏమీ లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము జీవ పదార్థమే, బ్రహ్మ పదార్థమే. పిపీలకం అంటే కీటకము,
బ్రహ్మ పర్యంతం అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడి కానించి కంటికి కనిపించి కీటకం వరకు అంతా ప్రాణశక్తి ఉంటుంది. ఆహా. మనం తింటాం, పెరుగు తింటాం కదా, దాని మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కొన్ని లక్షల పురుగులు తిరుగుతుంటాయి దీంట్లో, బ్యాక్టీరియా. మ్మ్. అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే బ్యాక్టీరియా కాబట్టి తింటాము. ఒక సీతాఫలం పండు పక్వానికి వచ్చినప్పుడు ఓపెన్ చేసి దాన్ని చెక్ చేస్తే పండు మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది. అది మనకు అనుకూలమైన బ్యాక్టీరియా కాబట్టి తీసుకుంటున్నాము. మ్మ్. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రాణశక్తి ప్రతి చోట ఉంటుంది. మ్మ్. కాబట్టి ఇక్కడ హారతి అనేది దైవశక్తిని మ్మ్. రిసీవ్ చేసుకుని ఆ దైవశక్తిని దాంట్లో లాగి మ్యాగ్నెట్ లాగా తీసుకొచ్చి మనకి ఇస్తారు. మ్మ్. దేవుడి విగ్రహాలకు కూడా ఇప్పుడు మనకి ఎలా అయితే దిష్టి తీయడానికి హారతి ఇస్తారో, ఎప్పుడైనా దేవుడి విగ్రహాలకు అలాగ దిష్టి తీయడానికి హారతి ఖచ్చితంగా తీస్తారు. దేవుడికి ఊరేగింపు ఉత్సవ విగ్రహాలను ఊరంతా ఊరేగింపు చేసుకొని ఉత్సవానికి కోసం అంటే పూర్వవీధులంతా తిప్పుకొని వచ్చిన తర్వాత దిష్టి తీసి అమ్మవారికి స్వామివారికి అందరూ దిష్టి పెట్టడానికి దిష్టి తీసి ఆ నీళ్లు ఎర్ర నీళ్ళు అట పారబోస్తారు. ఓకే, 2 రకాల హారతులు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. మ్మ్. అనుగ్రహ హారతి, మ్మ్. ఈ వ్యతిరేక అందరూ చూస్తారు, అమ్మవారు స్వామివారు బలి అలంకారం ఉన్నారు చూస్తారు కదా, మ్మ్. మ్మ్. అలా ఉంటుంది. మ్మ్. గురుగారు, ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం హారతి ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి? కొంతమంది ఇన్నిసార్లు అనాలి అంటారు, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. అంటే దైవశక్తి మన కళ్ళకు మనకు శరీరానికి కావాలనుకున్నప్పుడు ఆ హారతి ఇచ్చి దాని హారతిలు ఇంట్లో అందరూ తీసుకుంటారు. మ్మ్. అవసరం లేదనుకుంటే నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. మ్మ్. మరి ఏ పద్ధతులు అంటే 3 సార్లు తీస్తారు. మ్మ్. 3 సార్లు తీయడం, అంతమించి ఏం పెద్దగా తీరు. అదేవిధంగా ఇంట్లో మనకు అనుకూలమైన దేవతా విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకు వ్యతిరేకమైనటువంటి ఫోటో పెట్టుకుని దాని హారతి తీసుకుంటే వ్యతిరేకతను మనం తీసుకుని బయటపోతుంటాము. ఆహా. శివలింగాన్ని ఇంట్లో పెడతారు కొంతమంది, చాలామంది అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసి వాళ్ళ కష్టాలని చెప్తూ ఉంటారు. మ్మ్. పసుపుతో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ విభూది, కుంకుమ, గంధము, తేనె, శుద్ధ జలం అన్నీ పోసి అభిషేకం చేసి స్వామి నాకు కష్టాలు ఉన్నాయి అన్నీ చెప్తారు శివుడు కాపాడమని. కానీ శివలింగానికి అలా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనం అడిగిన కష్టాలకు వడ్డీ వేసి మళ్ళీ ఇంకా కష్టాలే వెనక్కిస్తుంది. ఎందుకు గురుగారు? శివలింగము మన మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. మనం చెప్పింది ఏం చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుని దాన్నే వెనక్కిస్తుంది. అదేదో మనం శుభమే చెప్పొచ్చు కదా, అప్పుడు శుభాన్నే మనకి వెనక్కిస్తుంది కదా. ఆహా. శివలింగం ఇలా చేస్తుంది, ప్రవర్తిస్తుంది, సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది నాకు కొంతమంది చెప్పారు. అందుకు శివలింగాలు ఇంట్లో పెట్టకూడదు అంటారు. తెలుసో తెలియక మనం చేసి చెప్పే చెడ్డ లాక్కుని చెడ్డనే ఇస్తుంది. ఇంట్లో మనం గొడవలు పడుతూ అరుచుకుంటూ కొంతమంది బూతులు మాడుకుంటూ ఉంటారు, మొత్తం లాగేస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, వ్యతిరేక శక్తిని విడుదల చేస్తుంది. మ్మ్. ఆలయంలోకి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి శివలింగము దగ్గర మనము సమస్త శుభాలు ప్రసాదించంటే అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. మొత్తం నా లైఫ్ అంతా బాగుండాలని కదా అర్థము. అంటే ఇంట్లో అయినా గుడిలో అయినా ఒక లింగం దగ్గర మనం నమస్కరించుకుంటున్నప్పుడు కష్టాలు చెప్పుకోకూడదు. లింగమనే కాదు, ఏ దేవత ముందర కష్టాలు చెప్పకూడదు. మ్మ్. సమస్త శుభాలు అన్నీ నాకు అన్నీ మంచిగా ఉండాలి. సమస్త శుభాలు అంటే దాంట్లో ఆరోగ్యం వస్తుంది, శత్రు బాధలు వచ్చేస్తాయి, అప్పులు వస్తాయి, ఐక్యత వస్తుంది, సంతోషం వస్తుంది, తరతరాలకు తరగని కీర్తి ప్రశ్నలు ప్రసాదించు. నువ్వు తరతరాలకు, మనం ఈ జన్మతో లాస్ట్ చేయకూడదు, రేపు జన్మలో ఎన్నిసార్లు నేను పుట్టిన అన్నిసార్లు నేను బాగుండాలి, తరతరాలకు తరగని కీర్తి ప్రశ్నలు ఆరోగ్యంలో ఐశ్వర్యాన్ని ప్రసాదించు అంటేట్టుంది. మనం బ్యాంకు లోన్ గురించి, ఎదురింట్లో గొడవల గురించి, ఈ సోది వాళ్ళు వినలేరు, హెడ్ఏక్ మనకే ఇట్లుంది. మ్మ్. వాళ్ళ దగ్గర లేనిపోయిన కష్టాలు, అప్పులు, గందరగోళాలు చెప్తే ఇది ఎక్కడ వచ్చిన తలకాయ అయిపోయిన వాళ్ళు జెండు బొమ్మ ఎత్తుకుంటారు తలకు పూసేది. మ్మ్. దేవుడి దగ్గర ఎప్పుడు బాధలు చెప్పకూడదు. బాధలు ఉంటే కూడా సమస్య శుభమే కలిగించని చెప్పాలి, శుభమే ఇస్తారు. నీ ఆలోచన బాగుందనైనా తదాస్తు అంటారు. ఓకే. మనము అంగడి సరుకులు రాసుకున్నట్టు పోయి ఎత్తుకుని చదువుతా కూర్చుంటే ఆడ పూజారి రూపంలో దేవుడు వచ్చి తోసేస్తాడు, పక్కకు పోదాం మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. దైవం మనుషు రూపేణ. ఓకే గురు. కాబట్టి ఇంట్లో మనం అత్యధికంగా పూజలు చేయలేము, అందుకే ఆలయాలు మనకున్నాయి. చక్కగా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలి, శుభాన్నే కోరుకోవాలి, ఆలయంలో సేవ చేయాలి. సేవ అంటే ఎలా, అక్కడ ఏదైనా చెత్త ఉంటే ఎత్తేయాలి, చెట్లుంటే నిలబోయాలి, ఆ చెట్ల కింద చీమలు ఉంటే చక్కెర వేయాలి, మ్మ్. ఎవరైనా స్తోమత ఉంటే ఆలయానికి ఒక గంట కొనివ్వాలి, స్తోమత ఉంటే ఆలయానికి ఒక ఫ్యాన్ కొనివ్వాలి, స్తోమత ఉంటే ఆలయానికి కరెంట్ ఛార్జ్ కట్టచ్చు, స్తోమత ఉంటే ఆలయానికి రంగులు కొట్టేది డబ్బులు ఇవ్వచ్చు. మ్మ్. ఆలయ సేవ అంటారు ఇదంతా. మన శక్తిని బట్టి ఆలయ సేవ చేయాలి. మ్మ్. ఓకే గురుగారు. ఇట్లా చేయడం వల్ల దేవుడు వెంటనే ఓ సూపర్, ఇతని ఆలోచన బాగుంది, ఇతని యాక్టివిటీ బాగుంది. పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఫస్ట్. అంతే. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉండి దేవుడిని అనుగ్రహించండి ఎట్లా వస్తుంది? మనం చెప్తే కూడా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్ కట్టిస్తాము. అవునవును, ఖచ్చితంగా గురుగారు. కాబట్టి ఇలా ఆలోచించడానికి మనకు అయ్యే ఖర్చు ఏమి ఉందా? లేదు. మన ఆలోచన విధానం మార్చుకుంటున్నాం.
ఎంత ఆనందంగా ఉంది అసలు, ఎంత పాజిటివ్ ఎనర్జీ లోడ్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా ఆలోచిస్తుంటే. ఖచ్చితంగా. ఇప్పుడు మనం బాధపడి ఆలోచించేది బదులు ఆ బాధను పక్కన పెట్టి ధైర్యంగా దేవుణ్ణి, సంతోషంగా దేవుణ్ణి పూజించడం మెథడ్ మారేస్తే సరిపోయింది. వర్డ్సే ఇంకా పవర్ లాగా, ఇంకా అంతే. పదాల శక్తి, మంత్రాలు. వర్డ్స్ పవర్. ఖచ్చితంగా ఖచ్చితంగా గురుగారు. ఈసారి నుంచి నేను కూడా పర్సనల్గా గుడికి వెళ్ళినప్పుడు ఇలా అంత చిట్టి చదవకుండా నాకు ఇది ఉంది అది ఉంది అన్నట్టు కాకుండా సమస్త శుభాలను ప్రసాదించి భగవంతుడా అని అంటే సరిపోతుంది. దేవతను కోరేటప్పుడు మన వైపే దేవత చూసే విధంగా, అందరికల్లా వదిలేసి ఇతను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడని అందరిని వదిలి మనం చూసే విధంగా మనం ఆలోచించాలి. అంతే. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.